ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మీడియాతో చిట్చాట్ చేశారు. సభ ఆలస్యంగా ప్రారంభం అవటానికి కారణం సాఫ్ట్వేర్ ఇష్యూ అని అంటున్నారు. టెక్నికల్ ప్రాబ్లం వస్తే ఎవరేం చేస్తారన్నారు అయ్యన్న పాత్రుడు. వైసీపీ వాళ్ళు ఏదైనా రాజకీయం చేస్తారని స్పీకర్ ముందే అన్నారు. ఇంతకు ముందే ఫేస్ టు ఫేస్ రాజకీయాలు ఉండేవి, ఇప్పుడు వెనక ఉండి గుంతలు తవ్వుతున్నారని అన్నారు. ఇక డిజిటల్ అటెండెన్స్ అద్భుతంగా పనిచేస్తుందన్నారు స్పీకర్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను అందించడానికి గుంటూరు నుండి మా ప్రతినిధి రవికృష్ణ కూడా సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, అసెంబ్లీ సమావేశాలు కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. దీనిపై స్పీకర్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జమీమా, నేనైతే అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నాను. ఈరోజు ఉదయం అయితే మాత్రం మామూలుగా యాక్చువల్గా కూడా 9 గంటలకి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావాలి, 10 గంటలకి మండల సమావేశాలు ప్రారంభం కావాలి. కానీ లేట్గా 1 అవర్ లేట్తో ఈ సమావేశాలన్నీ ప్రారంభమైనాయి. ఇలా ప్రారంభం కావడానికి ప్రధానంగా కూడా సాఫ్ట్వేర్ ఇష్యూ అనే చెప్తున్నారు. ఇదే విషయాన్ని అయితే మాత్రం స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా తెలియజేయడం జరిగింది, చిట్ చాట్లో చెప్పడం జరిగింది. ప్రధానంగా కూడా ఆయన అయితే మాత్రం చాలా కీలకమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా కూడా కొన్ని ఫన్నీగా కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనపడింది. ప్రధానంగా కూడా భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మరింత స్వేచ్ఛ అనిపిస్తుంది వైసీపీకి చెందినటువంటి నాయకులే. ఎలా అంటే వాళ్ళు గెలిచినప్పటికీ కూడా ఇక్కడ ఏదైతే శాసనసభ ఉందో శాసనసభకి రాకుండా వాళ్ళైతే మాత్రం విపరీతమైన స్వేచ్ఛను అనిపిస్తున్నారు. ఒకళ్ళు ఎవరైనా ఒక ఉద్యోగం చేసేటువంటి సందర్భంలో జీతం తీసుకొని ఉద్యోగం చేయకపోతే ఏం చేస్తారు అని ఆయన అయితే మాత్రం ప్రశ్నించడం జరిగింది. ప్రధానంగా కూడా ఈ వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం కనీసం వాళ్ళు బిహేవియర్లో కూడా మార్పు రావాల్సినటువంటి ఆవశ్యకత ఉందని అంటమే కాకుండా కూడా వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఏవైతే జరుగుతున్నాయో ఆ సమావేశాలకు రావాలి, వచ్చి ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రజా సమస్యల మీద మాట్లాడవలసినటువంటి బాధ్యత ఉంది. కానీ ఆ బాధ్యతలన్నీ కూడా పక్కన పెట్టేసి ఇచ్చినట్టుగా స్వేచ్ఛగా తిరుగుతున్నారు అని ఆయన అంటమే కాకుండా కూడా ఏదైతే డిజిటల్ అటెండెన్స్ ఏదైతే ఉందో ఆ డిజిటల్ అటెండెన్స్ ప్రజెంట్ అయితే మాత్రం ఈ సెషన్స్ నుంచి అసెంబ్లీ సమావేశాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అటెండెన్స్కి సంబంధించి డిజిటల్ అటెండెన్స్ మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరు ఎన్ని గంటలు ఉన్నారు, ఎంతసేపు ఉన్నారు అనే దాని మీద పూర్తి క్లారిటీతో కూడా ఉన్నాము అని చెప్తూ ఉన్నారు. లక్నోలో జరిగినటువంటి ఏదైతే స్పీకర్ల సమావేశం ఏదైతే ఉందో ఆ స్పీకర్ల సమావేశంలో కూడా తానైతే మాత్రం ఆ అసెంబ్లీకి ఎన్నికైనటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా ఉంటే మాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, రీకాల్ చేయాలి అని చెప్పడం జరిగింది. చాలా దేశాల్లో కూడా రీకాలింగ్ సిస్టమ్ ఉంది. ఒక ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తర్వాత ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయనటువంటి సందర్భంలో వాళ్ళని తిరిగి రీకాల్ చేసేటువంటి సిస్టమ్ అయితే స్వీడన్లో ఉంది. అటువంటి సిస్టాన్ని అయితే ఇక్కడికి తీసుకురావాలని ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఇక మొన్న జరిగినటువంటి మాక్ అసెంబ్లీ అంటే పిల్లలతో కలిసి మాక్ అసెంబ్లీ ఏర్పాటు చేశారు. ఆ మాక్ అసెంబ్లీలో పిల్లలు చాలా చక్కగా మాట్లాడారు. వాళ్ళు ప్రశ్నించే తత్వం కూడా ఇప్పుడున్నటువంటి ఎవరైతే మెంబర్స్ ఉన్నారో ఎమ్మెల్యేస్ ఉన్నారో వాళ్ళకన్నా కూడా అద్భుతంగా మాట్లాడారు, అద్భుత పాఠవాన్ని ప్రదర్శించారు అని చెప్పడమే కాకుండా కూడా అసెంబ్లీకి రావడానికి అనేక మంది స్కూల్స్కి సంబంధించిన పిల్లలు అయితే మాత్రం రావడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే 200 పైగా కూడా అప్లికేషన్స్ వచ్చాయని ఆయన చెప్పడం జరిగింది. ప్రధానంగా కూడా ఆయన వైసీపీకి సంబంధించినటువంటి నాయకులకి సంబంధించి మాత్రం సెటారికల్గా కూడా మాట్లాడటం జరిగింది. ఈరోజు జరిగినటువంటి ఏదైతే ఈ లేట్గా ప్రాసెస్ బిగిన్ అయినటువంటి సమయంలో సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తడం జరిగింది. ఇబ్బందులని వైసీపీ వాళ్ళు ఏమైనా మాట్లాడతారు, ఏమైనా చేస్తారు అని అంటున్నారు. ఆయన అన్నటువంటి విషయం ఏంటంటే కొంతమంది వైసీపీకి సంబంధించిన నేతలు అయితే మాత్రం సోషల్ మీడియాలో కోరం సభ్యులు లేకపోవడం మూలనే వైసీపీ ఏదైతే అసెంబ్లీ సమావేశాలు అయితే మాత్రం లేట్గా జరిగినాయి, మండలికి కూడా లేట్గా ప్రారంభమైంది. కోరం లేకపోవడం వలన కోరం సభ్యులు వచ్చేంత వరకు కూడా ఫోన్లు చేసి మరి వాళ్ళని పిలిపించారు. పిలిపించిన తర్వాతే అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినాయని చెప్పడం మాత్రం ఆయన అయితే మాత్రం ఎద్దేవా చేశారు. టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు, వైసీపీ నాయకులకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలుగుతారు, వాళ్ళకి ఆ రైట్ ఉన్నట్లుగా కూడా వాళ్ళు భావిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో మాత్రం వాళ్ళు అత్యంత స్వేచ్ఛ అనుభవిస్తున్నటువంటి నాయకులు అని చెప్పి ఆయన అయితే మాత్రం ఎద్దేవా చేశారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ.